ఏ పండుగ 160 ఈ వార్డులో మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ 400 అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు సరే 340 అదే 340 అంటే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది హౌస్ హోల్డ్స్ అంటే రేషన్ కార్డ్స్ అదేనా ఓకే మనకి కాదు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్లు పరిగణలోకి తీసుకుంటున్నా రేషన్ కార్డు పరిగణలోకి అదే అదే రేషన్ కార్డు సాధారణంగా ఏం ఎక్కువ వస్తుంది వాళ్ళంటే రిక్వెస్ట్ డిమాండ్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ తర్వాత ఈ అసలు పెన్షన్ రాను ఉంటుంది 2500 మహాలక్ష్మి దానికి ఎక్కువ ఉంటుంది ఏదో పెన్షన్ వచ్చేళ్ళకి ఎట్లా 4000 ఆటోమేటిక్గా వస్తాయి ఏ పెన్షన్ రాను ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు వస్తారు గ్యాస్ ఉపయోగ ఏమి ఎవరా ఇదొకటి వీళ్ళు వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా లేదు సార్ ఫస్ట్ నోటీస్ రావడమే అదే ఈ సూట్లో వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా అంటున్నా రాగవయా దశాబ్ద కాలం కాలయాపన చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఎదుగుతుందో గృహలక్ష్మి అని చెప్పిన కొన్ని మంజూరీ పత్రాలు కల్పింప చేయబడినప్పటికీ వాటికి సంబంధించి మార్కౌట్ చేయడానికి అసలు హౌసింగ్ శాఖనే లేకుండా ఆ స్కీమ్ కూడా ఏదైతే 3 లక్షల రూపాయలకే పరిమితమై ఉండడంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హౌసింగ్ కార్యక్రమం 5 లక్షల రూపాయలతో అమలు చేయాలని చెప్పని తలపెట్టడం దానికి సంబంధించి ఇలా ముఖ్యంగా ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ రేషన్ కార్డుతో ముడిపెట్టబడి ఉంటుంది బిలో పవర్టీ లేని రేషన్ కార్డు గడిచిన దశాబ్ద కాలం కింద అసలు రేషన్ కార్డుల ప్రక్రియనే కనుమరుగైపోయింది అటువంటి బిలో పవర్టీ లేని అర్హత సూచించేటువంటి కొలత పద్ధతితో వైట్ రేషన్ కార్డు సంబంధించి జారీ కొరకు కూడా వీళ్ళు విజ్ఞప్తులు స్వీకరింపు చేయబడే విధంగా ఇవన్నీ కూడా ఏదైతుందో ప్రజానీకానికి అధికారులను అందుబాటులోకి తెచ్చే విధంగా ఉన్న 28 డిసెంబర్ నుండి మన 6th వరకు ఏదైతుందో ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ఈ విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి వారి అర్హతకు అనుగుణంగా ఏదైతున్నదో ఇవాళ గ్యాస్ సిలిండరే కానీ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తే కానీ ఇవాళ పెన్షన్ సంబంధించి కూడా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ 2016 పెన్షన్ కూడా 4000 చేయాలని చెప్పి సంకల్పించే ప్రభుత్వం. దానికి సంబంధించి కానీ అట్లాగే ఏ పెన్షన్ పొందే అవకాశం లేనటువంటి ఒక ఆడబిడ్డను గృహిణుడు ఎవరున్నా కానీ వారికి 2500 పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఇవాళ ఈ మహాలక్ష్మి కార్యక్రమాన్ని ఏదైతే తెర మీద తేవడం జరిగిందో దానికి సంబంధించి కూడా మన విజ్ఞప్తులు సేకరించబడుతుంది. అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా ఏదైతుందో ఇంతవరకు
నా అనుభవంలో ఏ ప్రభుత్వం కూడా ఏదైతుందో ఏర్పడ్డ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసిందంటే 2004లో 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు 48 గంటల్లో ఏదైతే ఉందో మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యం ఏదైతుందో ఇది అమలు చేయడం జరిగింది. ప్రక్రియ కూడా ఏదైతుందో ఇవాళ మీకు 3 వారాల లోపల 20 days లోపల ఈ ప్రక్రియ ఆరంభించింది. ఇద్దరు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. వీళ్ళు మిగులు రాష్ట్రానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 2014 ఎన్నికలు ఏదైతుందో వాళ్ళు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తామని చెప్పి పేర్కొన్నది. జూన్ 2కు ప్రభుత్వం అధికారానికి వస్తే వాళ్ళు 1 అక్టోబర్కి అమలు చేశారు. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు సమయం తీసుకున్నది. అంటే 2018 డిసెంబర్లో అధికారానికి వచ్చిన రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ 2016 పెన్షన్ అనేది వాళ్ళు మార్చ్ బడ్జెట్లో ఆమోదం పొందాడు. మార్చ్ బడ్జెట్లో ఆమోదం పొందాడు. దాని అమలు ఏదైతే ఉన్నదో సెప్టెంబర్కి చేసి అంటే ఎన్ని మాసాలు తీసుకుంటున్నాడు అన్న? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8 నెలలు తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఇవాళ ఏదైతే ఉందో ఏమో ఇంకెప్పుడు ఇస్తారు అని అంటే నాకు అది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక నిబద్ధతతో కొనసాగేటువంటి రాజకీయ పార్టీ మరి జాతీయ స్థాయిలో అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు ఉదాహరణ తీసుకున్నా కానీ ఇవాళ ఎన్ఓరిజిఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది. విద్యా హక్కు చట్టం కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది. నిరుపేద వర్గాలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసింది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ కాంగ్రెస్ ఏదైతుందో వాళ్ళు చేపట్టే కార్యక్రమం తప్ప వేరే ఏ రాజకీయ పార్టీ వరకు ఒక కొత్త కార్యక్రమం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గాట్ ఇట్స్ కమిట్మెంట్. ప్రజల పట్ల ఏదైతుందో వాళ్ళకు ఒక కమిట్మెంట్, చిత్తశుద్ధి. దాని నిదర్శనమే వీళ్ళ ప్రజాపాలన అని చెప్పంటారు. దాని నిదర్శనం వీళ్ళ ప్రజాపాలన అని చెప్పంటారు. రాబోయే కాలంలో ఈ 6 గ్యారంటీలకి పరిమితం కాకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమ ప్రణాళికైనా కానీ వాటి అర్హతకు అనుగుణంగా వారికి కల్పింప చేయబడుతుందని చెప్పని పేర్కొంటున్నాం. మీరు వాస్తవాలు వెలికి తీయడానికి అవసరమైతే సిబిఐ యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో విచారణలు తోడ్పడటానికి వారి సలహా సూచనలు పొందే అవకాశం ఉంది. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతే ఉందో మీరు సిబిఐని సంప్రదించవద్దు, అనుమతి ఉండదు. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు. అంటున్నారు సిబిఐ సలహా సూచనలు పొందొచ్చు, స్టేట్ సిబిసిఐడి సలహాలు పొందొచ్చు, విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు. వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు.
ఇక మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అనేది అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ. అటువంటి దాన్ని మేము చేపిస్తామని చెప్పంటే సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అనదర్ సెంట్రల్ పోలీస్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డస్ మీన్ ఇట్స్ ఎ సెంట్రల్ పోలీస్. న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు తెలుస్తలేదా? దయచేసి ఏదైతుందో అంటే దీంతో బీజేపీ అండ్ బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ను కాపాడటానికి బీజేపీ సిబిఐని వాడాలని ప్రయత్నం చేస్తూ దయచేసి గమనించినట్టు ఇదేం లేదు. టు రెస్క్యూ ది బీఆర్ఎస్, ఇలా కేసీఆర్ని కాపాడటానికి కొరకే ఈ సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ని కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టినరో, ఏ విధంగా కవిత గారిపై ఉన్న విచారణ తొక్కిపెట్టినరో, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ కూడా ఏదైతే ఉందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి, వాళ్ళని వాస్తవాలు బయటకు రానియద్దు అన్నట్టు. చూడండి, దయచేసి గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గమనించాలి. న్యాయ కోవిదులు గమనించాలి, న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి. మేధావి లోకం గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్. ది అదర్ పార్టీస్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడిహేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డాయి 148 లెవెల్. దాని మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి, మనకు ఒప్పందం ఉన్నది. వీళ్ళు కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక 5-6 వేల కోట్లే, 10,000 కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడిహేటి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి, ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిల మీద కల్పచ్చునే 5 నుండి 10,000 కోట్లే, 5 నుండి 10,000 కోట్ల వ్యయంతో తుమ్మడిహేటి వద్ద నుండి ప్రాణహిత నీటిని మళ్లింపు చేసి సుందిల బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నామే. వీళ్ళ సిసోడియా కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక అరవింద్ కేజ్రీవాల్ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుకుంటే, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకల్లా ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు, మేము చెప్పేది కాదు, ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనేవాడిని లొంగ తీసుకోవడానికి కొరకు వాళ్ళ ఆలోచన. ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో
కేసీఆర్ లొంగ తీసుకుంటే మెదడు కూడా చూడాలి. ఇలా న్యాయ విచారణలో ఏదైతే ఉందో, న్యాయ విచారణలో ఒకటి గమనించారు ఇక్కడ మీరు, వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, ఇది ఇంపార్టెంట్ అన్న, మరి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, విచారణలో తోడ్పడడానికి కానీ మరి ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణలో అవసరమైనచో దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడ్డట్టయితే దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. జడ్జి విల్ బికమ్ సుప్రీం. ఆ న్యాయ విచారణలో వాస్తవాలు వెలికి తీయటానికి వాళ్ళు ఏ ఏజెన్సీని అవసరం కూడా ఆ ఏజెన్సీని వినియోగించుకోవచ్చు. సాంకేతిక సలహాలు సూచనలు పొందడానికి ఏదైతే ఉందో, ఇప్పుడు కేంద్రంలో ఉండే ఒక ఇంజనీరింగ్ నిపుణులు సలహాలు సూచనలు పొందవచ్చు. అంచనాలకు సంబంధించి కానీ, విద్యుత్ మోటార్ల కొనుగోలుకు సంబంధించి కానీ, అవి ఏ విధంగా అంచనాలు రూపొందించడం జరిగింది, అవి మార్కెట్లో ఆ విద్యుత్ మోటార్లు ఏదైతే ఉందో అవి ఏ ధరకు లభితపడతాయి. అప్లికేషన్స్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా జిల్లాలో టోటల్ 383 జీపీస్ అండ్ 134 మున్సిపాలిటీస్ అన్ని కాడ ప్రతిరోజు క్యాంప్ మోడ్లో పెట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక టీం అక్కడే జీపీలో కానీ వార్డులో కానీ ఉంటూ అప్లికేషన్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఒక డేటా కలెక్షన్ ఎక్సర్సైజ్ అయి ఉన్నది. దీని ప్రకారంగా ఎవరెవరైతే అర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళు అందరూ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ రోజు వరకు మనకి 2,89,400 చిల్లర అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. అవన్నింటినీ మేము ఇప్పుడు సెకండ్ స్టెప్ డిజిటైజేషన్ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. డేటా ఎంట్రీ కూడా 10 రోజుల వరకు మనకి చేయాలి. ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నది. దానికి ఎంటైర్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దీనికి సిద్ధంగా ఉన్నది. దీని తర్వాత మనకి ప్రతి ఒక్క గైడ్ లైన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జీవో గవర్నమెంట్ నుంచి వస్తుంది. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఐడెంటిఫై చేసి ఈ ప్రోగ్రామ్ని మేము చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మాకు ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రక్షన్ వరకు ప్రతి 4 నెలలకి ఒకసారి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనము దాదాపు ఈసారి అన్ని కుటుంబం నుంచి మేము దాదాపు 85% 90% వరకు మన జగిత్యాలలో ఉన్న కుటుంబాలన్నీ పెట్టుకున్నారు. కాబట్టి మనకి నెక్స్ట్ నుంచి వచ్చేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఈసారి మనకి పెద్ద ఎక్సర్సైజ్ అయింది కాబట్టి ఇన్ ఎనీ కేస్ అందరూ యంత్రాంగం ఈ ప్రోగ్రామ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అగైన్ మన ఎఫ్పీడిఓస్ కూడా మీరందరూ డేటా ఎంట్రీకి టీం వారీగా, డే వారీగా, జీపీ వారీగా ఇండివిజువల్ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ మనము ప్రతిరోజు టార్గెట్ పెట్టుకుంటాం. దాంట్లో డేటా ఎంట్రీని సక్రమంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సంక్షేమ ధ్యేయంగా ఇటు ప్రభుత్వం, ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అందరం కూడా జగిత్యాల జిల్లాలో ఒక టీం వర్క్గా పనిచేసి జగిత్యాల జిల్లాను మరి తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి పాత్ర మరి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వం నిర్వహించినటువంటి చాలా కార్యక్రమాల ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా, చాలా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా అవలంబించడం జరిగింది. అవన్నీ కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అవన్నీ కొనసాగించాలి. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ఈనాడు ప్రభుత్వం బాగుంటుంది, మరి రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామాలే పట్టుకోవాలని చెప్పేసి పేపర్లకి పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో మనం అన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా మనం అవన్నీ సాధికారత అయ్యే విధంగా కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి
మీరు ముఖ్యంగా గ్రామాలపై దృష్టి పెట్టి గౌరవ ఎంపీడీఓలందరూ కూడా గ్రామ స్థాయిలో దృష్టి పెట్టి ప్రతి పల్లె కూడా బాగుండే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో మరి కంటిన్యూ చేసినాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాయి, అన్నీ కూడా కలిపి ప్రజలకు అందే విధంగా చూడాలని చెప్పేసి వారందరినీ కూడా మరి కోరుతూ, అదేవిధంగా ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈనాడు 6వ తారీఖు మరి చివరి రోజు. ఇదే కాకుండా మరి అధికారులకు 4 నెలలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవి మంచి కార్యక్రమే అయినప్పటికీ కూడా పూర్తిగా అమలు చేసి మరి ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని మరి చేసే కార్యక్రమాలను స్వాగతిస్తూ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణనే కాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆ యొక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా కూడా దీన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది, ప్రజాప్రతినిధులందరిపై ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, చాలా వరకు కూడా మరి ఈ యొక్క దరఖాస్తులో చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క అభయహస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో చూస్తే ఎక్కడా కూడా అకౌంట్ నెంబర్ అనేది లేదు. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, మన ఫీల్డ్ లెవెల్లో ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. మరి అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టయితేనే నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, నాకు వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో ఏ దళారి చేతులకు పోకుండా మరి పూర్తి స్థాయిలో లాభం పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఆందోళనకు గురవుతున్న సమయంలో తప్పకుండా ప్రభుత్వం దీన్ని గుర్తించి అకౌంట్ నెంబర్ కూడా మరి సరి చేస్తే బాగుంటుంది, జత చేస్తే బాగుంటుంది. ఇప్పటికే అప్లికేషన్లు చాలా వరకు 2,89,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి వాళ్లకు అకౌంట్ నెంబరు ఏ విధంగా మరి దాన్ని తీసుకుంటారు, మరి వచ్చే యొక్క లబ్ధి వాళ్ళకు ఏ విధంగా పంపిస్తారో అకౌంట్ నెంబర్ లేకుండా మరి ఎవరి ద్వారా వాళ్ళకు చేరవేస్తారు అనేది విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు క్లారిటీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ 6th నెంబర్లో ఇచ్చారు. కానీ రేషన్ కార్డు మరి లేని వాళ్ళు ఏ నెంబర్ వేసి మరి వాళ్ళు అప్లై చేసుకోవడము అనేది ప్రజల్లో చాలా గందరగోళంగా ఉన్నది. ఈ విషయం పైన రేషన్ కార్డులు ముందే ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా మరి అప్లికేషన్ చేస్తే బాగుండు అని చెప్పేసి ప్రజల పక్షాన మేము గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మహాలక్ష్మి అనే పథకం ఉన్నది. మరి ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఇక్కడ మరి మహాలక్ష్మి యొక్క స్కీమ్లో చెప్పడం జరిగింది. 2,500 అనే ఈ యొక్క పెన్షన్ అనేది మరి ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాని వాళ్ళకే ఇస్తారా అనేది ఎక్కడా కూడా పూర్తిగా క్లారిటీ లేదు. మరి అది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారు, వినియోగించిన సిలిండర్ల సంఖ్యతో పాటు మీరెన్ని ఇస్తారో దాన్ని కూడా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు భరోసా అనే పథకం కూడా పెట్టడం జరిగింది. మరి రైతులకు ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉన్నది. మరి రైతు బంధు మరి వచ్చిన తరుణంలో ఆల్రెడీ వాళ్ళకు రైతు బంధు కంటిన్యూ అవుతుంది. కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమము మరి రైతులందరూ కూడా వస్తుంది. మళ్ళీ మేము వచ్చిన వాళ్ళను కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం దేనికి అనే సందేహం ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా వాళ్ళలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన కూడా మరి ఆల్రెడీ వస్తుంది దాన్నే కంటిన్యూ చేసి ఎంతైతే పెంచుతా అన్నారో దాన్ని పెంచితే బాగుండు అనేది ప్రజలు ఆల్రెడీ నాట్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. గవర్నమెంట్ రైతుల పక్షాన ఆలోచించి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని స్పందించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతులు, ఈ యొక్క కౌలు రైతులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తిస్తుందో మరి పూర్తిగా క్లారిటీ ప్రజల్లో ఉండాలి, ప్రభుత్వానికి కూడా ఉండవలసిందిగా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క దరఖాస్తులు తీసుకున్న తరుణంలో కనిపిస్తూ ఉంది. మేము ఒక ప్రజాప్రతినిధిగా ఏ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది, మాది కూడా ఉంటుంది. కాబట్టి మా తరపున ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చినాయన్నీ కూడా ప్రభుత్వం
ప్రభుత్వానికి చేరే విధంగా ఉండాలని చెప్పేసి ఈనాడు మరి ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి ఉపాధి హామీ కార్డు నెంబర్ అని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ కూలీలను 12,000 ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి జాబ్ కార్డును మరి నెంబర్ వేయాలన్నారు. అందరూ కూడా కూలీలకు జాబ్ కార్డులు ఉండవండి. జాబ్ కార్డులు మరి లేని వాళ్ళు పరిస్థితి ఏందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళ పక్షాన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అని చెప్పేసి పెట్టారు. అంతకుముందే గృహలక్ష్మి పథకం కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. మరి దాన్ని కూడా చాలా వరకు అంతకుముందు అధికారుల ద్వారా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా మరి అవి క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళను కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తే వాళ్ళు కొంత ఆందోళనకరంగా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన ఆలోచించి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క ఇండ్ల పథకాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఈ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి దీంట్లో పేర్కొనడం జరిగింది. మరి ఒక ఓనర్ ఇల్లు కడితే 4 ఫ్లోర్లు ఉంటాయి. 4 ఫ్లోర్లు ఉంటే 4 మీటర్లు ఉంటాయి. 4 మీటర్లు ఉన్నప్పుడు కింద ఉన్న ఓనర్కే వర్తిస్తుందా, మరి అదే రెంట్కున్న వాళ్ళకు వర్తించదా అనే ఒక విషయం కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి, ఆందోళన ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది, లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చేయూత పథకం కింద మరి ఈనాడు దివ్యాంగులు కావచ్చు, వృద్ధాప్య కావచ్చు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన వృత్తి, ఒంటరి మహిళా జీవన వృత్తి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా, బీడీ టేకదారు, ఇవన్నీ కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు అమలు చేసిన పథకాలే. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ పెన్షన్ వచ్చే వాళ్ళకు మరి ఎందుకు అప్లై చేసుకోవడం, మరి మాకు ఇప్పటికే పెన్షన్ వస్తుంది కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా, ఈ వీళ్ళు ఏదైతే 4,000 పెన్షన్ ఇస్తా అనుకున్నదో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక బాధ ఉంది, సందేహం ఉంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో మరి స్పందించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో జతపరచవలసినటువంటి ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని చెప్పేసి లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే బాగుంటుండే. చాలా వరకు ప్రజల్లో చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ దగ్గర ట్రిక్ చేస్తే ఇంకో దగ్గర ట్రిక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం సర్వే నెంబరు, వాళ్ళ భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారే తప్ప దానికి కరెక్ట్గా ప్రాపర్గా ఒక మరి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకోవడం లేదు, తీసుకోవడం లేదు. ఎంత ఉంటే అంత రాస్తున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 గుంటలు అని చెప్పేసి చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి పూర్తిగా మరి ఆ రైతు నష్టపోకుండా ఉండాలంటే ఆ యొక్క జిరాక్స్ పట్టా పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కూడా అటాచ్ చేసి మీరు తీసుకున్నట్టయితే మరి రైతులకు మరి లాభం చేకూరే విధంగా ఉంటుంది. ఏమైనా కూడా మరి ప్రజల్లో మరి ఏది ట్రిక్ చేయాలి, ఏది ట్రిక్ చేయొచ్చా చేయరా అనే ఒక గందరగోళంలో ఉన్నారు. చాలా సందేహాలు ఉన్నాయి. మరి ప్రాపర్ గైడ్లైన్స్ తోటి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క ప్రజాపాలన అనే కార్యక్రమం మేము కూడా సాధిస్తూ మంచిదే. కానీ ఇవన్నీ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలని చెప్పేసి మేము మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పెట్టడమే కాదు, దరఖాస్తుల హడావిడి చేయడమే కాదు, మరి ఈ యొక్క మీరు ఏదైతే ఎప్పుడైతే ఇస్తామని చెప్పిండో ఒక డేట్ పెట్టుకున్నారో ఆ డేట్ లోపల ఇవన్నీ కూడా మరి లబ్ధిదారులకు చేరే విధంగా బాధ్యత తీసుకోవాలని, ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ఎంపీడీఓలు కావచ్చు, మా అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూడా కలిసికట్టుగా అన్నీ కూడా ప్రజలకు ఆన్సరేబుల్గా జవాబుదారీతనంగా ఉండాలి. గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి ఇది అప్లై చేసినాం ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ నాకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ నేను అప్లై చేసుకోవడం దేనికి అనే ఒక సందేహాలు వాళ్ళలో కలుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్టే ఈనాడు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం.
అందరికి కూడా ధన్యవాదాలు.